ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు నిర్ణయాధికారం స్థానంలో ఉండరు, బీసీ ఎమ్మెల్యేలు నిర్ణయాధికార స్థానంలో ఉండరు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలు నిర్ణయాధికార స్థానంలో ఉండరు. నిర్ణయాధికారం కాంగ్రెస్ లో ఈ రాష్ట్రంలో రెడ్లు, తెలుగుదేశం పార్టీలో నిర్ణయాధికార స్థానంలో కమ్మలు, కేంద్రంలో బ్రాహ్మణులు. వీళ్ళు నిర్ణయాధికార స్థానంలో ఉంటారు. నిర్ణయాధికారం దగ్గర మనం ఎప్పుడైతే ఉండగలమో దాన్ని రాజ్యాధికారంగా మనం పరిగణించవచ్చు. కాబట్టి రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి అగ్రవర్ణాలకే ఒక రకంగా మనం హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళు ఆత్మగౌరవం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి 35 సంవత్సరాల యువకుడు 1,00,00,000 కోట్ల రూపాయలను పక్కన పెట్టాడు, రాజప్రసాదాన్ని పక్కన పెట్టాడు, తన రెడ్లకి రాజ్యాధికారం ఒప్పజెప్పాలని ఆ 36 సంవత్సరాల పిల్లగాడు మొత్తం సమాజంలో తన యొక్క శక్తి సామర్థ్యాలను ధారపోసుకుంటూ తిరుగుతున్నాడు. రెడ్లకి రాజ్యాధికారం ఒప్పజెప్పడానికి ఒక ఆత్మగౌరవంతో తనకు తండ్రికి అన్యాయం జరిగిందని, తన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని ఆత్మగౌరవంతో తిరుగుతున్నప్పుడు 35 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ ఎస్సీ దళిత యువకులం ఆత్మగౌరవంతో మా తండ్రి అంబేద్కర్ కూడా అన్యాయం జరిగింది, మా తండ్రి అంబేద్కర్ కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అడుగడుగున అంబేద్కర్ను అవమానపరిచి ఆయన్ని అడుగడుగున ఆయన పోరాటాలకు అడ్డుపడింది. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడానికి దళిత యువకులైనటువంటి మేము, లేదా నా వయస్కులు ఉన్నటువంటి వాళ్ళు, మరి మేము కూడా ఆత్మగౌరవంతో రాజ్యం కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. రాహుల్ గాంధీ ఆత్మగౌరవం కోసం, బ్రాహ్మణులకు రాజ్యం అప్పచెప్పడం కోసం పట్టుమని 40 సంవత్సరాలు లేవు ఆయనకి. రాహుల్ గాంధీ ఆత్మగౌరవం కోసం వాళ్ళ బ్రాహ్మణులకు రాజ్యం అప్పచెప్పాలని ఆయన 1,00,00,000 కోట్లని వదిలిపెట్టాడు, ఆయన రాజప్రసాదాన్ని వదిలిపెట్టి గ్రామ గ్రామం తిరుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు మరణాన్ని దాటి కూడా తిరుగుతున్నాడు. మరి ఇంతమంది మరణాన్ని, ఆస్తుల్ని, సంపదల్ని వదిలిపెట్టి రాజకీయాలే వృత్తిగా స్వీకరించి పాలిటిక్సే ఒక ప్రొఫెషన్ అనుకొని వాళ్ళు రాజ్యం కోసం తిరుగుతున్నప్పుడు దళిత నాయకులని రాజ్యాధికారం అని మాట్లాడి ఇంట్లో పోయి పండుకుంటే రాజ్యం ఎట్లొస్తుంది? రాజ్యం కోసం యుద్ధం చేసినప్పుడు మాత్రమే రాజ్యం వీరభోజ్యం, వీరుడి చేతికి మాత్రమే రాజ్యం వస్తుంది.